అందరికీ నమస్కారం. శశిరేఖ వంటింటికి స్వాగతం. ఈరోజు మా అత్తగారు వంట చేస్తున్నారు. ఈరోజు నేను చేయట్లేదు వంట, మా అత్తగారు చేస్తున్నారు. సో మా అత్తగారి స్పెషల్ ఏంటంటే చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నాకు ఇష్టమైనది ఏంటంటే ఉప్పుడు పిండి అనమాట. సో అందుకని ఈరోజు నేను ఉప్పుడు పిండి చేయమని అడిగాను. సో అది చేస్తున్నారు అనమాట. సో మరి అది ఒకసారి పరిచయం చేసుకుందాము. అత్తయ్య, నీ పేరు ఏంటో అందరికీ చెప్పు. నా పేరు హోతారామలక్ష్మి. హోతారామలక్ష్మి అంటారు. సో ఇప్పటివరకు నేను శశిరేఖాస్ కిచెన్ అని చెప్పేదాన్ని. శశిరేఖ వంటని ఇప్పుడు హోతావారి వంటిల్లు అని చెప్పాలనుకోమాట. మా కోడలు కిచెన్లో వచ్చి నేను చేస్తున్నాను. ఇది మా కోడలు కిచెన్లోకి వచ్చి నేను చేస్తున్నాను ఇవాళ. అదండి. సో ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెడతాం. సో ఈరోజు ఉప్పుడు పిండి కోసం నేను ఎప్పుడు అయితే మా అత్తయ్య ముడి బియ్యంతో చేస్తుంది, కానీ అయితే ఈరోజు నేను మిల్లెట్స్ వాడుతూ ఉంటాను ఎక్కువగాను. సో ప్రోసో మిల్లెట్స్ కానీ జొన్నలు కానీ వాడుతూ ఉంటాను, తెలుసు కదా. జొన్న రవ్వతో చేస్తాను ఇంతకుముందు. సో ఇప్పుడు ఈరోజు మేము ప్రోసో మిల్లెట్స్ రవ్వతో చేస్తున్నాం అనమాట. ముందుగా ప్రోసో మిల్లెట్స్ని కడిగి ఒక బట్ట మీద ఆరబోసాను. ఆరాక ఇప్పుడు వాటిని నేను గ్రైండ్ చేశాను అనమాట. గ్రైండ్ చేసి జల్లిస్తే ఇదిగో ఇలా రవ్వ వచ్చింది. కొంచెం మరీ సన్నట్టు వద్దు, దొడ్డు రవ్వ. చూడతాయి సరిపోతుంది కదా. సరిపోతాము. మరీ సన్నగా ఉంటే బాగుండదు, దానికి బాగుంటుంది కానీ దీనికి బాగుంటుంది. సో ఇది ఉప్మా లాంటిది, ఉప్పుడు పిండి ఉప్మా లాంటిది. దీనికి కొంచెం దొడ్డుగా ఉంటే పర్వాలేదు. మాకు కూడా మెత్తగా ఉండొచ్చు, కానీ దీనికి మటుకు మొరంగా కొంచెం బరువుగా ఉండాలి, బరకగా ఉండాలి. ఓకే, ఇంకా దీనికన్నా ఇంకొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదు. పర్వాలేదు, మగ్గుతుంది. అది ఇక్కడ చూపిస్తాను కదా, కనిపిస్తుందా మీకు? సో అది ఓకే. ఇది 2 కప్పులు తీసుకున్నాను అనమాట నేను. సో ఇప్పుడు 2 కప్పులతో చేస్తున్నాం మనం. ఓకేనా? 2 కప్పులతో చేస్తున్నాం. 4 కప్పులు నీళ్ళు పోయాలి. 2 కప్పులకి 4 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. ఓకే, సరే అయితే మొదలు పెడదామే. అయితే ఈ పెద్ద మూలిముగుడు తీసుకున్నానే, లేకపోతే గిన్నె వీలుగా ఉంటుందా? అక్కర్లేదు, మూలిముగా పర్లేదు. ఇదేనా పర్లేదా? ఓకే, పర్లేదు. సో దర్శగా ఉండాలి కొంచెం. ఇది అడుగు మందంగా ఉన్నదే. అదే అడుగు మందంగా ఉంటే. సో దీంట్లో ఇప్పుడు నేను కొబ్బరి నూనె తీసుకుంటున్నానండి. ఆన్ చేస్తాను. సో మీడియం ఫ్లేమ్లో పెట్టాను. అలాగే పెట్టుకోవాలి. నూనె కాగాక దీంట్లో 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయిస్తున్నాము. ఆవాలు చిటపట్లాడుతున్నాయి. వేసేనా ఇవి? ఎండుమిరపకాయలు 2 ఎండుమిరపకాయలు తుంచి వేసాను. కరివేపాకు వేసాను. మొహం మీద పేలుతుందని ఓకే, తగ్గించేసాను. రెండు కప్పులు రవ్వకి 4 కప్పులు నీళ్లు పోసామా? అయితే ఇప్పుడు ఉప్పు వేసేద్దాము. సాల్ట్ తెలుస్తుందా? ఇలా వేసేద్దాం. ఇది కొంచెం ఎక్కువ పడుతుంది. పింక్ హిమాలయన్ సాల్ట్ వేసేస్తాను. పెసరపప్పు వేసి పెసరపప్పు కూడా వేసేద్దాం. ఇప్పుడే నానబెట్టావు కనుక, కానీ లేకపోతే ముందు పెసరపప్పు వేసి పొంగాక అప్పుడు వేస్తాం. సాల్ట్ అప్పుడు వేస్తాం. సాల్ట్. ఓ అలాగా, పర్వాలేదు, నానబెట్టావు కదా. సో నేను ఒక అరకప్పు పెసరపప్పు తీసానండి. ఒక అరకప్పు పెసరపప్పుని కడిగేసి నానబోసాను. సో అది వేసేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా పిండో అంటారు. చిన్నప్పుడు అదేవారు. నేను కూడా కదా నీ చేత పెళ్ళైన కొత్త పిండి చేయమని అడిగేదాన్ని. అసలు మన ఎన్నిసార్లు చేయించుకున్నాను. చేయవాడు ఏదైతే దానికి టిఫిన్కి ఇదే వాడేసేవాడు. మామయ్య గారు కూడా ఇష్టం మరుదుకి. నాకు ఒక్కడికి ఏమంటే అది చేసే కేజీ మామగారికి ఈయనకిను తినేసిపోయాం వాళ్ళు. అప్పుడు మళ్ళీ చేసేదాన్ని. సో ఇప్పుడు ఒకసారి మూత పెడుతున్నాను. పెట్టి ఒకసారి పొంగాక అప్పుడు రవ్వేద్దాం. నీళ్లు మరుగుతున్నాయి.
మూత తీస్తామా? తీసేసి పోద్దాం. పక్కన పెట్టేసి నేను పోస్తూ ఉంటాను. కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అంతే అంతే. దగ్గర వెళ్ళిపోయాక ఫ్రిమ్లో పెట్టాలి. ఇలా పెడితే సన్నటి సెగన ఇంకా కాసేపు ఉడుకుతుంది అనమాట. దగ్గర పెట్టి ఇప్పుడు ఒకసారి మూత పెట్టేద్దాం. ఇంకా కలపాలి అంటే నీరు ఎగిరిపోయే వరకు కలపాలంటావా? కలపాలి, ఎగిరిపోవాలి పూర్తిగా. దగ్గర పడ్డాక సిమ్లో పెట్టి మూతట్టేయాలి. సరే, బాగా సరపడే ఉందండి. ఇదే సరిపోయింది. మాకైతే 2.5 పోస్తాము కందరవ్వ. దీనికైతే 2. ఇది కూడా కొంచెం సన్నగానే వచ్చిందిలే నేను గ్రైండ్ చేస్తున్నప్పుడు. ఇంకా దొడ్డుగా వచ్చింటే కూడా బాగానే ఉండేది. ఊళ్ళో అవసరాలు వస్తే ఈ పిండి చేసేసి పెట్టేది. సిమ్లో పెట్టి కొంచెం సిమ్లో పెట్ట మూట మళ్ళీ కలుపుతూ వచ్చేస్తుంటూ ఉంటే. దీన్ని బాగా సిమ్లో పెట్టాను, పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టాను అనమాట. ఇప్పుడు కొంచెంసేపు ఒకసారి చూద్దాం. కలుపుతూ ఉండాలి. నేను కలుపునా? కలుపుతాను. అడుగంటుకోకుండా అంటావా? అయినా తర్వాత కింద పోతే మధ్య మధ్యలో ఒకసారి కలపాలంట. వస్తూ కంటే సిమ్లో పెట్టాను. బాగా సిమ్లో పెట్టాను. మధ్యలో 1-2 సార్లు మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపి చూసుకుంటూ ఉండాలంట. 3 సార్లు 4 సార్లు కలపాలి. సిమ్లో పెట్టేసి సిమ్లో పెట్టి సిమ్లో పెట్టాలి. ఓకే, అడుగంటారు సిమ్లో పెట్టుంటే. అంటే అడుగంటే ఒకసారి చూద్దాం. ఏ కల్పన ఫ్రెండ్స్? కలిపి ఇదిగో పడపడాలి. ఇంకా మగ్గాలి. ఒకసారి చూద్దాం అయితే. నొక్కి చూస్తే నొక్కి చూస్తే పలుకు ఉండకూడదు, అంతే కదా? అంటే అంటే అంతే ఉడికిపోయింది, పలుకు లేదు. పలుకు లేదు, ఉడికింది. రెడీ అయిపోయింది. సో ఏంటంటే కొద్దిగా అడుగంటుతుంది. మనం దళసరి గిన్నె తీసుకున్నా కూడా అడుగంటుంది అన్నమాట. పడుతుంది. ఎందుకంటే అది సిమ్లో పెట్టాలా అంటాం కదా మనం. ఎంతసేపు అంటుకుపోతుంది, పొడిపొడలాడుతుంది. సరే, అయితే ఇప్పుడు అయిపోయినట్టేనా? కట్టేనా? కట్టేసాము, అయిపోయింది. ఒకసారి మనం మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఉంచేస్తే అడుగుది లూజ్ అయిపోతున్నా. అవును, అది అడుగు మూత అయితే అడుగులు వచ్చేస్తుంది. ఆవిరికి అది వదిలేస్తుంది. ఓకే, సరే, ఓకేనమ్మా, బాగుంది. అదండి, బాగా చేసావు. నువ్వే చేసావు.
ఇప్పుడు తీసి బౌల్లోకి పెట్టుదాం. ఓకే, సూపర్గా ఉంది. సూపర్ అంటే ఇంకా పెరుగు చెన్నై రెడీ. రెడీ. దీనికి కాంబినేషన్ ఏమైతే బాగుంటుంది అత్తయ్య? దీనికి అంటే ఇప్పుడు పెరుగు పచ్చడా, పచ్చి పులుసా, లేకపోతే పచ్చడి, మాగాయ పచ్చడి కూడా బాగుంటుంది కదేమో కదా? బాగుంటుంది. మాగాయ పచ్చడి బాగుంటుంది. మాగాయ పచ్చడి, మాగాయ పచ్చడి పెరుగు వస్తాం కదా బాగుంటుంది. పెరుగు పచ్చడి బాగుంటుంది. మాగాయ పచ్చడి, పెరుగు పచ్చడి, ఇంకా వంకాయ పచ్చి పులుసు. వంకాయ పచ్చి పులుసు కూడా, పొట్లకాయ పెరుగు పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి, వంకాయ పెరుగు పచ్చడి అలాంటివి చేసుకుంటే ఇందులో టేస్ట్ బాగుంటుంది. ఓకే. సో అయితే ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేస్తానైతే పట్టుకో. ముఖ్యంగా నెయ్యి వేసుకుని తినాలండి ఇది, ఎందుకంటే దాంట్లోనే వస్తుంది టేస్ట్. బాగుంటుంది కదా. సో పెసరపప్పు ఏదైనా వేసినప్పుడు మనం ఖచ్చితంగా నెయ్యి ఉండాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కదా. మంచి టేస్ట్ వస్తుంది. అంతా అయిపోయాక వేసినా కానీ బాగుంటుంది. ముందు నుంచి చేస్తే అంత టేస్ట్ రాదు. అంటే ముందు నుంచి మనం కొబ్బరి నూనె, మనం ఏ నూనె వాడితే ఆ నూనెతో మనం అంతే చేసేసుకున్న పోపది వేసుకుని చేసుకుని లాస్ట్ లో కొద్దిగా మనం నెయ్యి వేసుకుని పైన ఒకసారి కలిపేసుకుని తిన్నామంటే అంతే. లేక గిన్నె వేసి అదే భూమి మొత్తంలో వేసి కలిపేస్తాం. ఎవరు వాళ్ళకి వేయక్కర్లేదు. అదే అంటే ఇప్పుడు నేను ఫోటోకి వీడియోలో చూపించడం కోసం అని నేను జస్ట్ ఒక బౌల్లోకి పెట్టి వేసాను. అదే ఇదండి, చాలా బాగుంది. చాలా బాగుంది, వాసన బాగుంది. అతయ్య రెసిపీ చూపించినందుకు చాలా థ్యాంక్స్. అదండి, మళ్ళీ ఇంకోసారి ఇంకో వీడియోలో కలుద్దాం. అందరికి చాలా థ్యాంక్స్. అందరికీ శుభోదయం. అందరికీ శుభం కలగాలి.